ఆరవ తరగతి తెలుగు పాఠ్యాంశాలలో ఉన్న పాఠాలు, ప్రక్రియలు, ఇతివృత్తాలు, కవి పరిచయాల గురించి చూద్దాం. మొదటిగా అమ్మఒడి పాఠ్యాంశ ప్రక్రియ గేయం. ఇతివృత్తం తల్లి ప్రేమను తెలియజేస్తుంది. కవి బివి నరసింహారావు. రెండవ పాఠం తృప్తి పాఠ్యాంశ ప్రక్రియ కథానిక. ఇతివృత్తం మానవ విలువలను తెలియజేస్తుంది. తృప్తి పాఠ్యాంశ కవి సత్యం శంకరమంచి. మాకొద్ది తెల్లదొరతనం పాఠ్యాంశ ప్రక్రియ గేయం. ఇతివృత్తం దేశభక్తి. కవి గరిమెల్ల సత్యనారాయణ. సమయస్ఫూర్తి పాఠ్యాంశ ప్రక్రియ కథ. ఇతివృత్తం సమయస్ఫూర్తిని తెలియజేస్తుంది. కవి కందుకూరి వీరేశలింగం. సమయస్ఫూర్తి కందుకూరి. సుభాషితాలు పాఠ్యాంశ ప్రక్రియ శతక పద్యాలు. ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేస్తుంది. కవి శతక కవులు. మమకారం పాఠ్యాంశ ప్రక్రియ కథ. ఇతివృత్తం భాషాభిరుచిని తెలియజేస్తుంది. మమకారం కవి చిలుకూరి దేవపుత్ర. మేలుకొలుపు పాఠ్యాంశ ప్రక్రియ పద్యం. ఇతివృత్తం సమానత్వాన్ని తెలియజేస్తుంది. మేలుకొలుపు పాఠ్యాంశ కవి కుసుమ ధర్మన్న. ధర్మ నిర్ణయం పాఠ్యాంశ ప్రక్రియ చారిత్రక కథ. ఇతివృత్తం స్థల పురాణాన్ని తెలియజేస్తుంది. ధర్మ నిర్ణయం కవి ఇది ఒక సేకరణ. త్రిజట స్వప్నం పాఠ్యాంశ ప్రక్రియ పద్యం. ఇతివృత్తం చూసుకున్నట్లయితే సహానుభూతిని తెలియజేస్తుంది. త్రిజట స్వప్నం కవి ఆతుకూరు మొల్ల. డూడు బసవన్న పాఠ్యాంశ ప్రక్రియ జీవిత చిత్రం. ఇతివృత్తం సంస్కృతిని తెలియజేస్తుంది. డూడు బసవన్న కవి డాక్టర్ రావూరి భరద్వాజ. ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశ ప్రక్రియ వ్యాసం. ఇతివృత్తం జీవన వైవిధ్యం. మరి ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశ కవి మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.